ఒకరోజు ఒకరు తేలుకుట్టి విపరీతమైన బాధలో స్వామి వద్దకు వచ్చారు. స్వామి, అదేమి చేస్తుందయ్యా, పోతుంది అనగానే ఆ బాధ అదృశ్యమయ్యింది. అందువల్లనే ఎక్కడైనా పశువులకు, మనుషులకు అంటువ్యాధులు వస్తే ఆ గ్రామం తరఫున ఒకరిద్దరు వచ్చి స్వామికి చెప్పేవారు. ఆయన సాంబ్రాణి దారము ఇచ్చి పశువులన్నింటికీ పొగ వేయించి ఆ దారము పశువుల దొడ్డికి కట్టించేవారు. ఇక ఆ గ్రామములో ఏ ప్రాణికి భయముండేది కాదు. వారి దయ వలన తేళ్ళు, పాముల బాధల నుండి విముక్తులైన వారి సంఖ్య చెప్పనలవి కాదు. నేటికి స్వామివారి సమాధి ప్రదక్షిణము చేతనే అట్టి బాధలు తొలగుతున్నాయి. ఓబయ్య స్వామికి చిన్ననాటి స్నేహితుడు. ఆయన చాలా కాలం ఉబ్బసంతో బాధపడి స్వామి వద్దకు వచ్చాడు. స్వామి తమ చేత్తో అతని శరీరమంతా రుద్దినప్పటి నుండి మళ్ళీ ఆ బాధ కలగలేదు. నర్సారెడ్డి కలచేడు గారి ఎద్దుకు పాము కరిచి కడుపు ఉబ్బి మేత తినక చొంగ కారుస్తున్నది. దీనిని తీసుకురాగానే స్వామి ఆ గాయంపై చెయ్యి పెట్టి శ్వాస గట్టిగా పీల్చి వదిలారు. ఎద్దు వెంటనే లేచి పేడ వేసి గడ్డి తినసాగింది. మరొకసారి నర్సారెడ్డి గారికి పాము గండం ఉన్నది. వీరరాఘవస్వామి రక్షిస్తారు అని స్వామి చీటీ రాయించారు. తరువాత ఒకరోజు అతడు వడ్ల కోసం గాదెలో దిగేసరికి కాలికేదో మెత్తగా 5-6 సార్లు తగిలింది. లాంతర్ తెప్పించి చూస్తే అది పెద్ద తాచుపాము. అతడొక్కసారిగా బయటకు దూకి పామును కొట్టేశాడు. స్వామి రక్షణ ఉండబట్టి అది కరవలేదు. ఒక్కెమ్మకు పురుగు కుట్టి వంటిపై పొడ దురద వచ్చి ఏ వైద్యాలకు మంత్రాలకు తగ్గలేదు. ఆమె స్వామిని దర్శించి సుమారు 6 గంటలు ఆయన చెంత నిల్చున్నది. కానీ ఏమీ చెప్పుకోలేదు. స్వామి సంగతేంటో అడుగయ్యా అని సేవకులతో చెప్పి మరుక్షణం ఆయనే ఒక్కమ్మకు పురుగు కాటేసింది గదయ్యా, దెబ్బకు పోతాది ఇది అన్నారు. చిత్రమేమంటే ఈమె పేరు సేవకులకు కూడా తెలియదు. ఆ క్షణము నుండి 3 రోజులలో ఆమె బాధ తగ్గిపోయింది. అది మొదలు ఆమె స్వామి సేవలోనే ఎక్కువ కాలం గడిపేది. ఒకప్పుడు ఒక పాపకు పొట్టలో గడ్డలేచి విపరీతంగా ఉబ్బిపోయింది. ఏ వైద్యాలకు లొంగలేదు. స్వామి చెంతకు తీసుకుని రాగానే ఆయన బిడ్డను ఒక దిగుడు బావిలోకి తీసుకొని పోయి నీటి మీద బోర్లా పడేశారు. తర్వాత గట్టుకు తెచ్చి పొట్ట మీద కాలు వేసి మెల్లగా తొక్కారు. చీము, నెత్తురు పాప నోటి గుండా, ఆసనం గుండా బయటకు వచ్చాయి. పాప కొద్ది రోజులలో ఆరోగ్యవంతురాలయ్యింది. గుత్తా నరసమ్మ డేగపూడి స్వామి సన్నిధి విడిచి వెళ్ళలేకపోయేది. మరొక వంక ఇంటికి వెళ్ళి బంధువులను చూడాలని అనిపిస్తుండేది. ఒకరోజు స్వామి తులసమ్మ, నరసమ్మ చనిపోయారు అని చీటీ రాయించి ఆమెకిచ్చారు. అటు తర్వాత ఆమెను మమకారాలు బంధించలేదు. ఇంటికి వెళ్ళాలనే ధ్యాసే లేదు. ఒకప్పుడు ఈమెకు మోకాళ్ళు నొప్పి చేసి కాలు మడవలేకపోయింది. స్వామికి చూపితే ఇంకెప్పటికీ రాకుండా చీటీ
రాసివ్వమనండయ్యా అన్నారు. అలా చేయగానే ఆమె బాధ తొలగింది. ఈశ్వరమ్మ కలిచేడుకు కడుపులో గడ్డలేచి 9 నెలల గర్భము వలె ఉన్నది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని అన్నారు. ఆమె స్వామితో చెప్పుకుంటే, నీవు 100 రూపాయలు కడితే రేపటికి నీ బాధ తగ్గుతుంది అన్నాడు. ఆమె ఇంటికి కూడా పోకుండా ఊరిలో అప్పు తెచ్చి వెంటనే సమర్పించింది. నాటి రాత్రి స్వామి ఆపరేషన్ చేసినట్లు స్వప్నం వచ్చింది. తర్వాత ఆమెకు ఆరోగ్యం చేకూరింది. ఒక పిచ్చివాడిని 1975లో త్రాళ్లతో కట్టి స్వామి వద్దకు తెచ్చారు. అతనికి గుండం వద్ద పొగ పట్టమని స్వామి చెప్పారు. 4 మనుషులు అతడిని పట్టుకుని 1.5 గంటల సేపు పొగ పట్టారు. క్రమేణా వారంలోగా అతనికి పిచ్చి తగ్గింది. అలాగే 1979లో పెద్ద గోపారము నుండి ఒక యువకుడిని తెచ్చారు. అతనికి 2 సంవత్సరములుగా మతిస్థిమితము లేదు. స్వామి అతడిని ఆశ్రమంలో ఉంచమన్నారు. అలా ఉంచాక క్రమేణా అతనికి పిచ్చి తగ్గింది. ఒకప్పుడు ఒక కుష్ఠిరోగి ఆశ్రమంలో ఉండగా స్వామి బాధతో మూలుగుతున్నారు. రోషిరెడ్డి పాదాలు వత్తబోయి పట్టుకోగానే, అబ్బో అబ్బో ఇప్పుడు తాకవద్దయ్యా అన్నారు స్వామి. గంట తర్వాత రోషిరెడ్డికి కాలి బొటనవేలి కింద చిట్లి కుష్ఠి ప్రకటమయ్యింది. ఆ రోగి యొక్క బాధను స్వామి తీసుకొనియుండగా తాకిన ఫలితమని గుర్తించి అతడు 4 రోజులు గురునామ స్మరణ చేశాడు. అప్పుడు ఆ వ్యాధి తగ్గింది. ప్రారబ్ధం అనుభవించక తప్పదన్నప్పుడు భక్తుడు అనుభవించలేకుంటే సాయిబాబా వలె స్వామి కూడా బాధను తాము తీసుకొని అనుభవించేవారు. శకుంతలమ్మ గొలగమూడి కరణంగారి భార్య చాలా కాలము ఉబ్బసంతో బాధపడింది. వేల కొలది డబ్బు ఖర్చు చేసి చికిత్స చేయించినా తగ్గలేదు. అప్పుడు ఆమె స్వామితో చెప్పుకుంటే, అనికేపల్లి విడిచి వచ్చి ఇక్కడ స్థిరపడండి. నేను చెప్పినదాకా గట్టి ఇల్లు కట్టవద్దు. 10 రోజులలో నయమవుతుంది అన్నారు స్వామి. అలానే చేయటం వలన స్వామి చెప్పిన గడువు లోపల ఆమె బాధ అదృశ్యమయ్యింది. కానీ 1981లో తుఫాను వల్ల వారి పాక కూలిపోయింది. ఇల్లు వేసుకునేదాకా అనికేపల్లిలో ఉండాలనిపోయారు. వెంటనే మరలా జబ్బు చేసి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. తిరిగి స్వామి చెప్పినట్లు అనికేపల్లిలోని వారి ఇల్లు వదిలి గొలగమూడిలో కాపురం పెట్టగానే జబ్బు తగ్గిపోయింది. తాళ్ళూరు శ్రీనివాసులకు గుండె నొప్పి, రక్తంపోటు, భయము ఉండేవి. కేవలం స్వామి దర్శనము చేతనే అవన్నీ తగ్గిపోయాయి. అందుకే తరచు స్వామి సమాధిని దర్శిస్తుంటాడు. సొంత ఖర్చుతో స్వామి ఉత్సవాలలో తన బృందాన్ని తెచ్చి మేళం వాయిస్తాడు. ఒకప్పుడు ఇతనికి చేయి విపరీతంగా నొప్పి పుడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. అతడు నాకీ మందులు పనిచెయ్యవు, స్వామి వద్దకు పోతాను అన్నాడు. అతడు గొలగమూడి బస్సు ఎక్కగానే నొప్పి తగ్గిపోయింది. ఒకసారి పెసల సుబ్బరామయ్యకు 1 నెల రోజులుగా బాధిస్తున్న దగ్గు, చలి స్వామి వద్దకు బయలుదేరగానే ఆగిపోయింది. ఒకరోజు స్వామి తనకు మంత్రించమని గోల చేశారు. ఆరోగ్యంగా ఉన్న ఆయన అలా ఎందుకు అన్నారో ఎవరికీ తెలియలేదు. కొద్దిసేపట్లో తూపిలి పిచ్చమ్మకు పాము కరిచిందని
తీసుకువచ్చారు. స్వామి విభూతి పెట్టగానే అది తగ్గిపోయింది. ఆయన మంత్రించమన్నది ఆమె కోసం. వల్లపురెడ్డి తులసమ్మ పెనపర్తికు క్యాన్సర్ వస్తే నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టరు బేరమ్మ రోగి మరణిస్తుందని తీసుకుపోమని చెప్పారు. ఆమెను స్వామి వద్దకు తీసుకువచ్చారు. ఆమెను 3 రోజులు ఇంట్లో ఉంచి తీసుకురండి అన్నారు స్వామి. అలా చెయ్యగానే వ్యాధి తగ్గింది. ఆమె 20 సంవత్సరములు స్వామి సేవకు అంకితమయ్యింది. ఆమెను స్వామి అమ్మ అనేవారు. అయ్యా, అమ్మ బొమ్మపాటున కదా ఉండేది అనేవారు. అమ్మ అంటే ప్రకృతి లేక మాయ, బొమ్మ అంటే బ్రహ్మము. మరొకసారి అమ్మ మనకు 4 జన్మల నుండి అన్నం పెడుతుందయ్యా అన్నారు. కొన్ని జన్మలు యథాశక్తి సేవ చేయకనే ఈ జన్మలో నిరంతరము సద్గురు సేవ సాన్నిధ్యము లభిస్తాయి. బద్వేలు బాపనపల్లి నుండి తీవ్రమైన చలిజ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తి వచ్చి స్వామిని ఆశ్రయించాడు. స్వామి అతడి చేత దోసెడు వేరుశనగ కాయలు తినిపించి ముంత నిండా పుల్లనీరు త్రాగించారు. తర్వాత ఆ పక్కనున్న నదిలోని ఇసుకలో అతనిని మెడలోతున పూడ్చి అరగంట తర్వాత తీసుకురమ్మన్నారు. అలా చేయగానే జబ్బు తగ్గిపోయింది. అతను మామూలుగా భోజనం చేశాడు. ఇటువంటి లీలలు దత్త సాంప్రదాయానికి సహజమే. అందుకే సాయిబాబా జీవిత చరిత్రలో కూడా కోకొల్లలుగా కనిపిస్తాయి. స్వామి ఆజ్ఞ అమోఘము. మామూలుగా బొంతజముడు పాలు ఒంటి మీద పడితే చర్మము పొక్కిపోతుంది, కళ్ళలో పడితే కళ్ళు పోతాయి. కానీ స్వామి ఆదేశానుసారము నాటి నుండి నేటి వరకు మల్లిక వెంకటయ్య ఒంటి మీద కళ్ళలోనూ అవి ఎన్నోసార్లు పడినా ఏమీ అవలేదు. అతడు వాటిని కొట్టి స్వామివారు గుండం కోసం సిద్ధం చేస్తుండేవాడు. ఒకసారి స్వామి ముదిగేడులో ఉన్నప్పుడు తీవ్రమైన తెల్ల బట్టతో బాధపడుతున్న ఒకామెను ఆయన వద్దకు తీసుకువచ్చారు. 3 రోజులు ఆయన ఏమీ చెప్పకపోయేసరికి వారి సన్నిధిలో మరణించినా మేలేనని ఒకనాటి రాత్రి ఆమె గుండంలో దూకింది. ఆమెకు కించిత్తైనా కాలలేదు. సరికదా, ఆనాటితో ఆమె బాధ తొలగిపోయింది. శ్రీ గురుదేవదత్తాయ నమః. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 7. సంకటహరుడు. ఒకరోజు స్వామి తన అరచేయి చూపుతూ పుల్ల గుచ్చుకుందయ్యా అన్నారు. నిజానికి స్వామికి ఏమీ గుచ్చుకోలేదు. తర్వాత తెలిసింది. అదే సమయంలో 1/2 మైలు దూరములోనున్న బుజ్జయ్యకు అరచేతిలో తేలు కుట్టింది. స్వామిని తలవగానే బాధ తగ్గింది. అలానే గొలగమూడి చెత్తయ్యకు బురదలో ఉన్న తేలు అరికాలులో కుట్టింది. అతడు కాలు గట్టిగా పట్టుకొని స్వామిని తలుచుకోగానే బాధ తగ్గి మళ్ళా యథాపూర్వంగా పని చేసుకోగలిగాడు. స్వామి సేవకుడు రోషిరెడ్డికి కన్ను ఆపరేషన్ అయి నొప్పిగా ఉన్నది. స్వామి, నీవు 40 లక్షలు కడితే దారిలో రామలక్ష్మణులు రక్షిస్తారు. ఊరికి పోతే దారిలో అమ్మాణ్ణి కాపాడుతుంది. రేపు నాకు చెప్పకుండా ఊరికి వెళ్ళి మరలా వచ్చేయ్ అని చీటీ రాయించారు. అతడలాగే వెళ్ళాడు.
రాత్రి రాజంపేట రైల్వే స్టేషన్లో కళ్ళు కనిపించక ప్లాట్ఫారం నుండి రైలు పట్టాల మీద పడ్డాడు. అయినా ఏమీ దెబ్బ తగల్లేదు. తర్వాత వరుసగా 4 రోజులు గ్రామదేవత ఎల్లమ్మ అతనికి దర్శనమిచ్చింది. అనంతసాగరము కరుణంగారికి 2 బిడ్డలు పుట్టిపోయారు. 3వసారి భార్య గర్భవతి కాగానే స్వామిని దర్శించాడు. స్వామి, బిడ్డ బ్రతుకుతుంది కానీ పాపకు 3వ ఏట గండమున్నది. నేనున్నాను, పర్వాలేదు అన్నారు. సరిగ్గా 3వ ఏట అలానే పాప బండి నుండి పడి తలపై చక్రం పోగా తల చీలింది. అయినా స్వామి దయ వలన బ్రతికింది. స్వామి సేవకులకు తూపిలి వెంకయ్య శ్రద్ధతో గుడ్డలు ఉతికేవాడు. ఒకనాటి అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే నట్టింట దొంగ కూర్చుని ఉన్నాడు. వెంకయ్య అరవటంతో అందరూ లేచి దొంగను కట్టేశారు. అందరూ ప్రశ్నించిన మీదట దొంగ ఇలా చెప్పాడు: నేనింట్లోకి వస్తుంటే ఎవరో వీపున చరిచినట్లయి నిస్సత్తువైపోయింది. ఎలాగో వస్తువులు మూట కట్టుకున్నాను కానీ ఎక్కడివక్కడ పెట్టేయి అని ఎవరో గద్దించినట్లు ఉంది. ఇక కండ్లు కనిపించక కూలబడ్డాను. లేదంటే మీరందరూ ఒక దెబ్బకు చాలుతారా అన్నాడు. గొట్టేటి శేషయ్య తన బర్రెకు జబ్బుగా ఉంటే స్వామి దగ్గరకు వచ్చాడు. అప్పుడు స్వామి గంజి తాగుతున్నారని, అప్పుడు ఆయనతో చెప్పుకోవటం వీలు కాదని సేవకులన్నారు. ఇంతలో స్వామి అతనిని చూచి, అయ్యా, నీవు పోయేసరికి బర్రెకు బాగుంటుంది పో అన్నారు. సరిగా అలానే జరిగింది. మాకాని వెంకట్రావు ఎప్పుడు ఊరికి వెళ్తున్నా బంగారంగా పోయిరమ్మను అనేవారు స్వామి. కానీ ఒకరోజు తిరువళ్ళూరు వీరరాఘవేంద్ర స్వామి, కంచి వరదరాజస్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారు. మద్రాసులో వెంకట్రావు ఫుట్బోర్డు మీద కాలు ఉంచగానే బస్సు కదిలింది. అతను కిందకు వేలాడుతున్నాడు. వెనక వాళ్ళు అరుస్తున్నారు. డ్రైవర్కు వినపడలేదు. అందరూ అతనికి ప్రాణాపాయము తప్పదనుకున్నారు. వెంటనే ముందర టైరు పగిలి బస్సు ఆగిపోయింది. ఒక్కసారి జయరామరాజు ఎద్దులను మేతకు అడవిలోకి తోలుకుపోయాడు. వాటిని తోలేసి రమ్మని స్వామి పిలవటంతో అతడు వాటిని పశువుల కాపర్లకు అప్పచెప్పి ఆయన దగ్గర కూర్చున్నాడు. కొంతసేపటికి స్వామి ఒక్కసారిగా లేచి కర్ర తీసుకొని దేనినో అదిలిస్తున్నట్లు కొద్ది దూరం వెళ్ళి తిరిగి వచ్చి కూర్చున్నారు. అతడు ఆశ్చర్యంతో కారణం అడిగితే, నీ ఎద్దు లేదయ్యా అని మాత్రం అన్నారు. తెల్లవారాక పశువుల కాపర్లు అతనితో, నిన్న చిరుతపులి మీ ఎద్దు మీదకు పోయింది. ఆ వేలిముద్రల స్వామి కర్ర తీసుకొని తరుముకుంటే ఎద్దు చచ్చిపోయేదే అన్నారు. ఒకరోజు గొలగమూడి ఆశ్రమంలో స్వామి ప్రమాదమని కేకలు పెట్టి పట్టపగలే దీపారాధన చేయించాడు. అదే రోజు గొలగమూడి కరణంగారి కుమారుడు నెల్లూరులో రోడ్డున వెడుతుంటే వెనుక నుంచి ఒక ట్రాక్టర్ అతడిని గుద్దింది. దాని ముందు చక్రం అతని పైకి ఎక్కడంతో పక్కటెముక విరిగింది. ఆస్పత్రిలో డాక్టరు 3 నెలలకు గాని అతడు లేవలేడన్నారు. మరురోజు స్వామి చర్యకు అర్థం అందరికీ తెలిసింది. 15 రోజులలో అతడు లేచి తిరుగుతాడని స్వామి చీటీ రాయించి దానితో పాటు తన కౌపీనము అతని పక్క మీద పరచమని పంపారు. అంతా ఆయన చెప్పినట్లే జరిగింది. ఒకసారి శ్రీహరినాయుడు తలుపూరు
గారి భార్యతో, స్వామి, అమ్మ, నీ పసుపు కుంకుమకు గండమున్నది, వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చెప్పి వారింటికి వెళ్ళి దుని వెలిగించారు. అదే రోజు శ్రీహరినాయుడు మేత వేయబోగా సాధు జంతువైన ఆ ఎద్దు అతనిని పొడిచి ఎత్తిపడేసింది. అతని పొట్టలో 6 అంగుళాల గాయమై ఆస్పత్రిలో కుట్లు వేశారు. అతని ప్రాణం దక్కింది. అప్పటి నుండి అతడు స్వామి సేవకు అంకితమయ్యారు. తులసవ్వ స్వామి సేవలో ఉండగా ఒకసారి ఆమె కుమారుడు నారాయణరెడ్డికి క్షయవ్యాధి ముదిరి ప్రమాదములో ఉన్నాడని తెలిసింది. అతనిని చూడటానికి ఆమె బయలుదేరుతుంటే, స్వామి, ఆయనకేమమ్మా, బాగుంటాడు, నీవు పోవద్దు అన్నారు స్వామి. అలానే అతడు పూర్తి ఆరోగ్యవంతుడై ఈనాడు ఆశ్రమానికి ఎంతో సేవ చేస్తున్నాడు. ఒకసారి ఒక ప్రభుత్వోద్యోగి యొక్క అవినీతి రుజువై అతనికి శిక్ష తప్పేలా లేదు. భయముతో అతడు స్వామిని ఆశ్రయించారు. స్వామి అతనికి చాకలి మూటంత పాపమున్నది, ఆయన ఇక్కడుంటే మనకు నష్టమే, వెళ్ళిపొమ్మనండి అన్నారు. అతడు ప్రాధేయపడగానే, నీ చిరునామా వ్రాసి ఇచ్చి పో, చీటీ వ్రాయించి పంపుతాను అని అభయమిచ్చారు స్వామి. అతనికి సస్పెన్షన్ తప్పి బదిలీ మాత్రం అయ్యింది. ఒక భక్తుని చెల్లెలు వివాహము స్వామి స్వయంగా కంచిలో జరిపించి దుని కర్పూరం వెలిగించారు. ఆయన వద్దన్నా వినకుండా అతని బావమరిది అంగడి పెట్టాడు. తర్వాత తగాదాలొచ్చి తమ్ముడు అన్నను పొడిచి చంపాడు. తర్వాత అతడు కూడా ఎండ్రిన్ తాగబోయాడు. సాటివారు అడ్డుపడ్డారు. అతడు స్వామిని ఆశ్రయిస్తే అతనికి అభయమిచ్చారు. ఆ కేసు విచారణ అయిన రోజునే మరి మూడు కేసులలో ముద్దాయిలకు మరణశిక్ష పడినా అతనికి మాత్రము 4 నెలల జైలు శిక్ష మాత్రమే పడింది. అలానే ఎన్నో కోర్టు వ్యవహారాలతో కలత చెందిన బుజ్జయ్యతో, చింతపడకు, ఇంటికి పో, అన్నీ నేను చూసుకుంటాను అన్నారు స్వామి. త్వరలో అతన్ని చిక్కులన్నీ తొలగిపోయాయి. కొల్ల జయరామరాజుగారు చలి జ్వరంతో బాధపడుతున్నాడు. స్వామి అతని చేత 1 సేరు పచ్చిశనగకాయలు తినిపించి మజ్జిగ త్రాగించి ఏట్లో మునిగి రమ్మన్నాడు. అలా చేసిన మరుక్షణమే జబ్బు పోయింది. ఇలాగే బాబా కూడా ఒక టైఫాయిడ్ రోగికి పిస్తా పప్పు పాయసం తినిపించి, విరేచనాల రోగికి వేరుశనగకాయలు నీరు సేవింపచేసి రోగం తగ్గించారు. బొడ్డు నరసయ్య, పుసునూరు. పార పని చేసినప్పుడల్లా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేవారు. ప్రేగు పొక్కిందని, ఆపరేషన్కు వీలు లేదని వైద్యులు అన్నారు. స్వామి అతనికి వారం రోజులు గుడ్డతో మంత్రించమని చెబుతూ తంబూరా మీటుతూ, ఈనాటితో నీ కర్మ పోయింది అన్నారు. నాటి నుండి ఆ బాధ లేదు. మునికూటి రామయ్య, మహిమలూరు. కడుపు నొప్పి, దవడ ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడు. ఆ బాధ డాక్టర్లకు లొంగలేదు. అప్పుడు స్వామిని దర్శించుకోమని ఎవరో చెప్పారు. ఆనాటి రాత్రి స్వామి కలలో కనిపించి, నేను పెన్న బద్వేలులో ఉన్నాను, నా దగ్గరకు రా, నయం చేస్తాను అన్నారు. మరురోజే అతడు వారిని దర్శించి తనకు కలలో కనిపించింది వారేనని గుర్తించి ఆశ్చర్యపోయాడు. స్వామి అతనిని 1 నెల తమ దగ్గర ఉండమన్నారు. అలా చేయగానే ఆరోగ్యం చేకూరింది. అతడు తన ఇంటి దగ్గర స్వామికని ఒక పాక వేయించి ఆయనకు ఆతిథ్యం తరచుగా ఇస్తుండేవాడు.
ఒకరోజు స్వామి బియ్యం తెప్పించి మంచినీళ్ళ బావి దగ్గర వేయించి ఇది మిద్దె ఇల్లు అవుతుంది అన్నారు. త్వరలో అతడు శ్రీమంతుడై నిజంగానే మిద్దె ఇల్లు కట్టుకోగలిగాడు. 6వ రోజు పారాయణము సమాప్తము. వెంకయ్య స్వామి మనసు పెట్టి మీ పారాయణ చదువుకున్నాము, విన్నాము. మాకు సకల శుభ ఫలితాలు ఇవ్వండి, మా కోరికలు తీర్చండి, మమ్ము కాపాడండి. జై బోలో వెంకయ్య స్వామికి జై.